Hi everyone, welcome back to my channel. So ivala we will learn about keyword research. So what is keyword research anante? So ఏదైనా ఒక టాపిక్ ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనం సెర్చ్ బార్ లో ఏదైతే టైప్ చేస్తామో సో అదే కీవర్డ్ అనమాట ఆ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి. సో కీవర్డ్ రీసెర్చ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హౌ టు క్రియేట్ అ బ్లాగ్, ఒక బ్లాగ్ కి సంబంధించి మనం వెతుకుతున్నప్పుడు సో హౌ టు క్రియేట్ అ బ్లాగ్ ఇట్ ఈస్ అ కీవర్డ్. సో ఇలానే ప్రతి ఒక్క టాపిక్ అయితే కీవర్డ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ కీవర్డ్ రీసెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం ఏదైనా సెర్చ్ చేయడానికి ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనం మన బ్లాగ్లో ఇలాంటి కీవర్డ్ పెట్టామనుకో సో అప్పుడు వెతికే వాళ్ళకి ఈజీగా మన సైట్ అయితే మన పేజ్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్లాగింగ్లో, కాంటెంట్ రైటింగ్లో. సో ఇవాళ మనం కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అండ్ బెస్ట్ కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. సో మనం నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి ఇలా ఎగ్జాంపుల్గా భగవద్గీత అని టైప్ చేసి చూద్దాం. సో భగవద్గీత అని టైప్ చేసినప్పుడు మనకి కింద గూగుల్ సెర్చ్ అని మనకి ఇవన్నీ రికమెండేషన్ లాగా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రియల్ కీవర్డ్స్. సో ఏదైతే అందరూ వచ్చి భగవద్గీతకు రిలేటెడ్గా సెర్చ్ చేసే కీవర్డ్స్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పీపుల్ ఆల్సో ఆస్క్ అనే సెక్షన్ ఉంది కదా, సో ఇది కూడా ద రియల్ కీవర్డ్స్ ఎవరైతే అందరూ వచ్చి సెర్చ్ చేస్తారో సో ఇవే అనమాట. సో భగవద్గీతకు రిలేటెడ్గా ఇవన్నీ కీవర్డ్స్ అని అనుకోవచ్చు మనం. అండ్ ఆల్సో ఇవన్నీ కాకుండా మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అంటే మనం కంప్లీట్ చేయకముందే గూగుల్ కంప్లీట్ చేసేస్తుంది కొన్ని సెంటెన్సెస్ని. సో అవన్నీ కూడా ఎవరైతే పీపుల్ సెర్చ్ చేస్తూ ఉంటారో సో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని సో అది మనకి రికమెండేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ రియల్ కీవర్డ్స్ ఏదైతే అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారో సో అవి అని అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి కాకుండా అంటే గూగుల్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఫ్రీ టూల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే కీవర్డ్ రీసెర్చ్ కోసం వెతుకుతూ ఉంటామో సో అలాంటప్పుడు మనకి కొన్ని ఫ్రీ టూల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దానికోసం సో గూగుల్లోకి వెళ్ళి ఇలా ఊబర్ సజెస్ట్ అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్లో నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టాను కాబట్టి సో ఇది ఆల్రెడీ చూపిస్తుంది. సో ఎంటర్ ద కీవర్డ్ ఆర్ సో ఇక్కడ ఎంటర్ ద కీవర్డ్ అనే సెక్షన్ ఉంది కదా, సో దాంట్లో మనకి ఏ టాపిక్కి రిలేటెడ్గా మనకి కీవర్డ్ కావాలి అనేది మనం అక్కడ సెర్చ్ చేయాలి, మనం అక్కడ టైప్ చేయాలి. సో నేనైతే ఆల్రెడీ ఇక్కడ భగవద్గీత అని టైప్ చేసి పెట్టాను. అయితే మనకి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చూపిస్తుంది చూడండి, కీవర్డ్ ఐడియాస్. సో ఈ టాపిక్కి సంబంధించి ఎన్ని ఐడియాస్ అయితే మనకి ఇస్తుందో చూడొచ్చు. అండ్ ఇక్కడ కిందేమో కాంటెంట్ ఐడియాస్. సో ఈ టాపిక్కి సంబంధించి కాంటెంట్ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఇది ఐడియాస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనం కీవర్డ్ అని టైప్ చేసిన తర్వాత ఎంత వాల్యూమ్లో సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్లో మనకు చూపిస్తుంది. సో ఒక కీవర్డ్కి ఎంత వాల్యూమ్ ఉంది, దాని పొజిషన్ ఎక్కడ ఉంది, ఎంతమంది విజిటర్స్ దానికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి చాలా డీటెయిల్గా అయితే చూపిస్తుంది అనమాట ఊబర్ సజెస్ట్లో. సో ఊబర్ సజెస్ట్ అనేది ఈజీగా ఉంటుంది మనకి అర్థం కావడంలో అండ్ ఫ్రీగా కూడా చాలా బాగుంటుంది. సో ఊబర్ సజెస్ట్ అనేది ద బెస్ట్ అయితే నేను చెప్తాను. అండ్ ఇక్కడ మనకి చాలా రకాలుగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ కీవర్డ్ ఐడియాస్ అనే ఒక సెక్షన్లో సో ఇది సజెషన్స్ కూడా చూపిస్తుంది. క్వశ్చన్స్ ఫామ్లో ఎలా అడుగుతారు అండ్ ప్రిపోజిషన్ ఫామ్లో కంపారిజన్ చేస్తూ ఎలా అడుగుతారు. సో ప్రతి దానికి ఒక ర్యాంకింగ్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళిందనమాట. సో మనకి సజెషన్స్లో కూడా ఇక్కడ చూడండి భగవద్గీత కోట్స్ అని చెప్పి 49.5K వాల్యూమ్ ఉంది. సో అలా సేమ్ క్వశ్చన్ ఫామ్లో, ప్రిపోజిషన్ ఫామ్లో, కంపారిజన్ ఫామ్లో. సో కిందేమో కాంటెంట్ ఐడియాస్. సో దీంట్లోంచి మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీడియం వాల్యూమ్ ఉన్నది అండ్ లో కాంపిటీషన్ ఉన్నది అయితే చూస్ చేసుకోవాలి. దీంట్లోంచి మనం కీవర్డ్స్ని సో ఎక్కువగా ఏదైతే వాడుతున్నారో అండ్ ఆల్సో లో కాంపిటీషన్ కూడా ఉండాలి. సో దీంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సర్చ్ వాల్యూమ్ అండ్ రిలేటెడ్ కీవర్డ్స్. సో దీంట్లో మనం మీడియం వాల్యూమ్ ఉన్నది అండ్ లో కాంపిటీషన్ ఉన్నది చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి.
సో వీటన్నిటిలోకించి మనం ఏ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు సో ఏదైతే మీడియం వాల్యూమ్ ఉందో వాల్యూమ్ పరంగా మీడియంలో ఉండాలి అండ్ లో కాంపిటీషన్లో ఉండాలి. సో అలాంటి ఒక కీవర్డ్ అయితే మనం చూస్ చేసుకోవాలి. సో ఒకటే కీవర్డ్ కాకుండా ఒక మెయిన్ కీవర్డ్ అండ్ దానికి ఒక 4 to 5 సపోర్టింగ్ కీవర్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ని మన బ్లాగ్లో ఎక్కడెక్కడ అప్లై చేయాలి అనేది చెప్తాను. సో మన బ్లాగ్లో మనం మెయిన్ అప్లై చేయాల్సింది మన టైటిల్లో. సో మన టైటిల్ అనేది క్యాచీగా ఉండాలి, అందరి దృష్టి అనేది మన టైటిల్ పైన ఉండాలి. సో అక్కడే మనం మెయిన్ కీవర్డ్ని యాడ్ చేయాలన్నమాట. సో టైటిల్, తర్వాత మన URL లింక్లో అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఏదైనా వచ్చి ఫస్ట్ మన పారాగ్రాఫ్ చదివేటప్పుడు అప్పుడే మనకి ఒక కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ హెడ్డింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హెడ్డింగ్స్ కూడా మనం కీవర్డ్ ప్రకారంగా పెడితే సో మనదైతే టాప్లో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కాంటెంట్ మనం రాసే ప్రతి పారాగ్రాఫ్లో ఒక్క కీవర్డ్ అయినా మనం అట్లీస్ట్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. అండ్ కన్క్లూజన్ పార్ట్లో కూడా మనం కీవర్డ్స్ అనేది పెట్టాలి. సో ఇలా మనం టాప్ టు బాటమ్ అంటే ఇంట్రొడక్షన్ టు కన్క్లూజన్ సో ప్రతి దగ్గర మనం కీవర్డ్స్ అనేది అప్లై చేస్తూ పోతే సో మన ర్యాంకింగ్ అనేది బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే ఈరోజు టాపిక్. మనం కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, సో ఎలాంటి కీవర్డ్స్ మనం ఎంచుకోవాలి అండ్ ఆల్సో మన కీవర్డ్స్ని ఎక్కడెక్కడ మనం అప్లై చేయొచ్చు మన బ్లాగ్లో అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.